నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మనం ఏంటంటే ఒక్కొక్కసారి దేవుడికి బాగా పూజలు చేస్తామండి. ఆ హ్మ్. కష్టం నుంచి బయట పడేస్తారు ఆ విధంగా. ఎన్ని కష్టాలు పడి మనం అనుభవిస్తూ ఉంటామో దేవుడికి అంత దగ్గరైతూ ఉంటాం. హ్మ్. కానీ ఆ దేవుడు ఎక్కువ కష్టాలను ఇస్తూనే ఉంటారు. ఎందుకంటారు ఆ విధంగా? 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి తెలివొస్తది మనకి. తెలివిలో చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. మనం ఎలా హ్మ్. అంటే లోక జ్ఞానం ఎంతో వచ్చినట్టు ఒకసారి మాట్లాడితే, ఒక్కోసారి ఏం తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతూ ఉంటాం. హ్మ్. ఒక వయసొచ్చినాక అక్క, చెల్లెలు, తమ్ముడు అందరూ కలిసి కొట్టుకుంటూ ఉంటాం. ఒక వయసొచ్చినాక ఈ అక్క, చెల్లెలు కలిసి ఊర్లో ఉన్న వాళ్ళని కొడుతూ ఉంటారు. ఒక వయసొచ్చినాక ఈ అక్క, చెల్లెలు నిజంగానే శత్రువులైపోతారు. అంటే అదే రక్త సంబంధికులకి దూరమైపోతారు. మొహం కూడా హ్మ్. చూసుకోరు. హ్మ్. కొందరైతే 11, 12 సంవత్సరాలు 30 ఏళ్ళు కూడా చూసుకున్న మహనీయులు ఉన్నారిక్కడ. ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లి, ఒక దేవుడిని పూజిస్తున్నంత మాత్రాన ఫలితం ఇయ్యాలి అనే ఆలోచనని తీసేసుకోవాలి మొదట. హ్మ్. ఎందుకంటే ఈ విషయం చాలా బలమైన ప్రశ్న అడిగావు నీవు. ఎన్ని పూజలు చేసినా కూడా మాకు సక్సెసో, లేకపోతే మంచి విజయమో, హ్మ్. లేకపోతే మనశ్శాంతో అనుకున్న పని అవుతలేదు కదా! కొన్ని కొన్ని సార్లు ఆ! డిప్రెషన్‌కి దేవుడే లేడు అని దేవుడే అనుకుంటాం. లేడని చాలామంది నాస్తికులు ఏమంటారు? విగ్రహాల్లో ఏడున్నాడు ఆయన? ఆయనని ఏం పూజిస్తే ఏమొస్తది? హ్మ్. నిజమైన వాడు ఉంటే అసలు నీకు సమస్య రానియడు గదా! ఇలా కొన్ని అడుగుతాడు. మీరు అడిగిన ఆ ప్రశ్నలో మనం బాగా తెలుసుకోవాల్సింది ఏందంటే అమ్మా, పూజలు, పురస్కారాలు శరీరానికి మాత్రమే సంబంధించినయి. అంతరాత్మ పరమాత్ముడికి సంబంధించింది. హ్మ్. ఇప్పుడు నీవు నేను కలిసి, నీవు నేను కూడా కాదమ్మా, నీవు మీ ఆయన తర్వాత నీ పిల్లలతో పాటు ఒక మార్కెట్‌కెళ్ళామనుకో తల్లి. ఎళ్ళినప్పుడమ్మా ఓ ఇంతో అంతో వెయిట్ ఏదో కొనుక్కుంటాం మనం. హ్మ్. సమ్ వెయిట్ ఒక 3, 4 కేజీలు సంథింగ్, ఒక 5, 6 కేజీస్ సంథింగ్, 10 కేజీస్ సంథింగ్. సో, అందులో డివైడ్ అవుతది గదా! ఇదంతా. అవును. నువ్వు ఇది మొయ్యి, నువ్వు ఇది మొయ్యి, ఇది నువ్వు మొయ్యి. అంటే నీకేం తెలుస్తది? స్వతహాగా నీవేం మోయగలవో నీకు తెలుసు. హ్మ్. మీ ఆయన ఏ బరువు మోయగలడో నీకు తెలుసు. కొడుకులు, పిల్లలుంటే వాళ్ళేం మోయగలరో ఏమో. తెలుసు. అంటే నీకు కేవలం మీ కుటుంబం గురించి ఏ బరువు మోయగలగాలో తెలిసినప్పుడు, ఆ 10, 20 నిమిషాల షాపింగ్‌లోనే హ్మ్. జీవితాంతం మొత్తంలో నీకు ఏదిస్తే మోయగలుగుతావు అనేది ఆయనకు తెలిసుంటుంది. అంటే ఈయనకి ధర్మరక్షణకి ఈ వివరణకి ఈ ఫలాన్ని ఇవ్వాలా? హ్మ్. ఇస్తే దీన్ని మోయగలడా? హ్మ్. ఒక వంతు. రెండో వంతు, ఈ ఫలితం ఇస్తే నా బిడ్డ ఉంటాడా? ఉండడా? హ్మ్. కొంతమంది అమ్మా నువ్వు గమనించావా? ఓ కోట్ల ఆస్తి ఉంటుంది. ఉంటుంది. కోట్ల కేసు ఉంటది. 20 ఏళ్ల నుంచి గొడవ పడతారు. హ్మ్. కోర్టు గెలిచినాం ఆ కేసు అన్న ఆ తీర్పు వచ్చిన రోజు రాత్రి చనిపోతాడు. ఈయన గారితో ఉన్న పని ఏందమ్మా? పరమాత్ముడు నిన్ను 20 సంవత్సరాలు కాపాడాడు. నా బిడ్డ కనీసం నా కళ్ళ ముందుంటాడు అని. ఈయన హ్మ్. 20 సంవత్సరాలు నువ్వు ఏమని పూజించాడు దేవుడిని? గెలవాలి, గెలవాలి, గెలవాలి. 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 గెలిస్తే నా బిడ్డ ప్రాణం పోతది అని శివుడికి తెలుసు కదా! న్యాయం సంవత్సరాలు. అనేది కూడా శివుడే చేస్తున్నాడా? న్యాయవాదులు లేరా? జడ్జి లేదా? లాయర్స్ లేరా? అన్న క్వెషన్ హ్మ్. కంటే ముందు ఈ శరీరం ఉంటే కదా నీకు లాయరు, జడ్జు, పోలీసు అధికారి ఇంకేదో చేసేది. అవును. మానవ శరీరం అనేది ఎంతటి బరువును మోయాలి అనేది నిర్ణయించేది విధాత. హ్మ్. ఆయనే సృష్టిదాత. ఇప్పుడు ఆయనని మనము తండ్రి నేను నీకు ఏకధాటిగా 365 రోజులు చెప్పులు లేకుండా నడిచా, ఉపవాసాలు ఉన్నా, కొబ్బరికాయలు కొట్టేసా, ఈ ఆట అంట, ఆ పాట అంట అన్నీ చేశా, ప్రతిఫలమే ఇయ్యట్లేదయ్యా అనంటే, ప్రతిఫలం ఇస్తే నీ ప్రాణం పోతుందేమో అని పరమాత్ముడు తెలుసుంటే, ఈ ప్రాణం ఉన్నా పోయినా శివుడి దగ్గరికి పోతా అని నీవు అనుకుంటుంటే, పుణ్యమే రావాలని రాసి ఉండినుంటే అమ్మా, హ్మ్. ఈ పనులన్నీ ఆయన చేయించుకోడు నీతోని. నువ్వు అవన్నీ చేస్తున్నావు అనంటే దాని అర్థం ఒక పూజ, ఒక ఉపవాసం, ఒక దీక్ష అంటే అమ్మా, యూ ఆర్ ఫిల్టరింగ్ యువర్ సెల్ఫ్ హ్మ్. టు ప్రొటెక్ట్ యువర్ జనరేషన్స్. ఇప్పుడు దేవుడు గూడా మనం భరించేంత కష్టమే శక్తినే ఇస్తారంటారా? ఇస్తాడు. నీవు భరించలేని శక్తిని నీకు ఇయ్యడు తల్లి. హ్మ్. ఇప్పుడు నువ్వు మంచి బతుకుతోని బతికినావు అనుకుందాం. సడన్‌గా నువ్వు కొలాప్స్ అయ్యావు. హ్మ్. ఆ కొలాప్స్ అవ్వడంలో అమ్మా నీ గుండె తట్టుకునే స్థితిలో ఉన్నది అనంటేనే కొలాప్స్ అయితావు. మంచి బతుకు బతుకుతున్న వాళ్ళు, హ్మ్. అనుభవిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అవును. అనిల్ ధీరుభాయ్ అంబానీ మొన్న ఆళ్ళ కొడుకుది ముఖేష్ అంబానీ గారి కొడుకు పెళ్లయింది తల్లి. హ్మ్. 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. వాళ్ళెంత ఏడ్చారు చూసావా? శరీరం ఈ చల్లగా అయితే తట్టుకోలేడు. ఏదో హ్మ్. అవుతదని. మరి డబ్బులన్నీ ఉన్నవాడికి మరి ప్రాణాన్ని కాపాడుకోవచ్చుగా? అవును. ఇది పరమాత్ముడి ఆజ్ఞ. ఆయనకి డబ్బులన్నీ ఇచ్చాడు. ఆయన హ్యాపీగా ఉండేది దేనితోని తెలుసా అమ్మా ఇప్పుడు? ఆయన దగ్గరున్న ఆస్తి అంతస్తులతో కాదు. ఆరోగ్యంతో. కేవలం ఆరోగ్యం బాగుండి ఆళ్ళ అమ్మా, నాన్న కనబడితే చాలు. ఇదే ఆయనకు అత్యంత ముఖ్యమైన ఆస్తి. హ్మ్. పరమాత్ముడు అదొక్కటి పెట్టిండుగా అత్యంత ముఖ్యమైన ఆస్తి. ఈడ నేను గూడా చాలా మందికి చెప్పదలుచుకున్న విషయం ఏందంటే అమ్మా, నీ ఆస్తి నీ మనస్సాక్షి.
నీ అంతస్తు, నీ అంతరాత్మ, నీ యొక్క విలువ, నీ ప్రేమ అనురాగాలు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఇంతకు మించి సంపాదించిన ఆస్తి ఎప్పుడు నీతో రాదు. బాగా గుర్తుపెట్టుకో. ఈ 3 నేను చెప్పినవి నీ శరీరంతోనే నీ రక్త సంబంధీలకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. కష్టపడితే నీకు 100 రూపాయలు వస్తాయి, దాన్ని తింటావు, చేస్తావు, మళ్ళీ రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కష్టపడతావు, అది నార్మల్ లైఫ్. అదైతే పంచభూతాలతో జరిగేది కాదు. ప్రేమ, అనురాగం, ఈ విలువలు అనేదమ్మా పరమాత్ముడు నిజంగా నీకు ఇచ్చిన ఆస్తి. 100 మంది ఉన్నామమ్మా, ఒక్క దీపం వెలిగిస్తే ఇల్లంతా వెలుగొస్తుంది అనుకునే వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు. 100 మంది ఉండి ఒక్కళ్ళు కూడా దీపం వెలిగించకపోతే మరి పుణ్యం ఎడికని వస్తుంది? మరి అందరి చేతులు బాగానే ఉంటాయి కదా. ఇది కలియుగంలో ఉన్నాము. ఈ యుగమే కలి పురుషుడి యొక్క ప్రభావంతో ప్రభావితం చేయబడుతూ ఉంది. అంటే చెడుపై ఈ యొక్క వివరణ నాస్తికత్వం బాగా బలంగా కొడుతుంది. అయితే అండి మనకున్న కష్టాలకి కొన్నిసార్లు మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడి రూపం చూడంగానే మనకి అదొక తెలియని ఫీల్, కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయండి. అది తీరిపోయిన తర్వాతకి మనం బయటకు వచ్చామనుకోండి, కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. అలా ఎందుకు అయిద్దంటారు? ఇప్పుడు మనశ్శాంతి అనేది పరమాత్ముడి విగ్రహ రూపంలో, విగ్రహానికి కారణ జన్మలు పుణ్యం చేసి పెట్టిన పుణ్యతత్వం అది. అలాంటి విగ్రహాన్ని చూసినప్పుడు మనకి ఎందుకు వస్తుంది అని అంటే అమ్మా, ఈరోజు నువ్వు బాగా ఫిల్టరైజేషన్ కష్టాలు పడి తండ్రిని చూసినప్పుడు ఆనందమైందా అనుకో అమ్మా, మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నీ అంతరాత్మకి మొదట తెలిసి ఉంటుంది నీ శరీరం కంటే ముందు. ఇప్పుడు నువ్వు బాగా చదివితే ఎగ్జామ్ రాస్తావు, రిజల్ట్ పాస్ అవుతావు, ఫెయిల్ అవుతావు అని నీకు తెలుసు. అయినా కూడా 10 మందికి నేను తక్కువ రాసా, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని అనుకుంటావు కదా తల్లి. ఇది పరమాత్ముడి ఆజ్ఞ. ఏం రాస్తావు అనేది నీకు తెలిసినదే. పరమాత్ముడి కంటే ముందు నీకు తెలిసి ఉంటుంది కదా నీవు సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్ అనేది. ఒక విగ్రహాన్ని చూడంగానే ప్రశాంతత వచ్చిందంటే అమ్మా, అబ్సల్యూట్లీ యు ఆర్ ఏ కంప్లీట్లీ పీస్ఫుల్ మైండ్ ఉన్నదని అర్థం అక్కడ అనేది. మనసులో కల్మషం పెట్టి ఏదైనా కోరి ఇంకేదైనా కోరితే అమ్మ, ఈయన గారు నిజంగా చేస్తాడో చెయ్యడో, చేయకపోతే నెక్స్ట్ 6 years తర్వాతనో 6 months తర్వాత ఆ పరిస్థితి ఏందో అని అనుకున్నప్పుడు అమ్మ, నీకు ఆ అట్మాస్ఫియర్ రాకపోవచ్చు కదా. వెల్ యువర్ సోల్ ఈజ్, ఒక్కసారి నీ యొక్క మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే నీకు ఫ్రీ ఉంటుందో ఆయన చాలా ఫ్రీడమ్గా కనబడతాడు. ఇది ఫీలింగ్ వేరే 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 డివిజన్తో వస్తే ఆయన నీకు 80% నీకు రెస్ట్రిక్టెడ్లా కనబడతాడు కదా. దిస్ ఇస్ కాల్డ్ పాజిటివ్నెస్. నెగిటివ్ గా నువ్వు నిలబడితే నెగిటివ్ కనబడుతుంది అదే గుడిలో. నిజంగా అండి, అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. దేవుని చూడంగానే మరి ఏదైనా కష్టంతో ఉంటే ఆటోమేటిక్ గా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఏదైనా దేవుడు పాట వినంగానే అది ఒక తెలియని వస్తుంది. అది ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. అది ఆనంద బాష్పాలు వస్తాయి కొన్ని సందర్భాల్లో, మనసు ఏదో ఉత్తేజంగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. మనం భక్తిలో లీనమైన కూడా కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే అది నీ మనసు ఫ్రీ ఉన్నది. ఇక నువ్వు కాకపోతే ఎవరున్నారు నాకు మార్గం అని అనుకోవడం ఇదొకటి. ఇప్పుడు కొన్ని పాటలు బలంగా పెట్టినా కూడా మనం చెల్లించం, అక్కడ నీ మనసు లేదని అర్థం. మనసు ఉన్నదంటే అమ్మ నీకు ఆ పాట నువ్వు వింటున్నావు అని అర్థం. ఆ పాటకి నీ యొక్క మనసు స్పందిస్తుందని అర్థమే ఈ కన్నీళ్ళు బయటికి రావడం. అంతే. ఇప్పుడు డమా 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 కొట్టేసేసి నీ చెవులకే పోకపోతే నేనేమి ఆ విషయం తెచ్చినట్టు తల్లి. అలాంటిది కాకుండా నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మ, ఒక విగ్రహాన్ని చూడంగా నా భావం కలిగిందంటే యు ఆర్ ఫీలింగ్ సంథింగ్. అంటే నేను రియల్గా ఫీల్ అవుతున్నా, ఆయన రియల్గా వింటున్నాడు అని. నీ కులదైవం ఉంటుంది, నీ ఇలవేల్పులు ఉంటారు, కొంతమంది బాబా మందిరికి వెళ్తారు, ఇంకొంతమంది భిన్న మతాలు. ఎక్కడ పోయినా సరే ఆ విగ్రహంలో సంథింగ్ జస్టిస్ జరుగుతుంది. ఈయన గారు నాకంటే పై స్థాయి అనుకున్నప్పుడే ఇక్కడ వస్తుంది. దాన్ని చూసి ఈ రాతి విగ్రహం నాకేం చేస్తుంది అని చెప్పేసి ఆ రాతి విగ్రహాన్ని చాలామంది చాలా అమర్యాదలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన ఆ విగ్రహం ఎక్కడ కదలలేదు కదా. పవిత్రత అనేది చూసిన వాడికి చూసిన విధంగా ఉంటుంది, చూడని వారికి చూడ విధంగా ఉంటుంది. నువ్వేందంటమ్మా అడిగిన ప్రశ్న, ఎంత ఆరాధన చేసిన శివుడు కానీ మన దైవం, మన కులదైవం, మన ఇలవెలుపులు ఎందుకు కరుణిస్తలేరు అన్న విషయం ఎలా మాట్లాడాలంటమ్మా, దానికి వంశపు పుణ్య కార్యక్రమాలు కూడా చాలా అవసరమై ఉంటుంది. ఇది నేను రియల్గా మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఏంటంటమ్మా, చాలా సందర్భాల్లో పాపాన్ని అనుభవించడానికి కూడా పుడతారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఖాళీ పూజలు మాత్రమే చేస్తారు. శాపగ్రస్తులు ఉంటారు, వాళ్ళు కేవలం పూజలు మాత్రమే చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము. రోడ్డుపై తీవ్రంగా అడుక్కునే వాళ్ళు ఉంటారు ఈ రోడ్డుల్లో. ఇదే మహాపుణ్యక్షేత్రాల్లో అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి ఇక్కడ రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు పుణ్యక్షేత్రాల్లో ఎందుకు అడుకోవట్లేరు? ఆయన లొకాలిటీలో పుట్టించుకొని పెట్టుకుంటాడు వాళ్ళ పిల్లల్ని శిక్షలు అనుభవించడానికి. వీళ్ళు కూడా ఆయన పిల్లలే, కానీ వీళ్ళు చేసిన కార్యక్రమాల నిమిత్తం శిక్షలు దూరంగా పడి ఉన్నాయి.
చెరసాలలో కూడా అలానే ఉంటాయి కదా. హ్మ్. కొంతమందిని ఒక దగ్గర పెడుతూ ఇంకొక మందిని ఇంకొన్ని రిస్ట్రిక్ట్లో పెడతారు, హ్మ్. కొంతమంది లేవకుండా ఉండే దాంట్లో పెడతారు. అవును. ఇట్లా ఏమైనా ఎందుకు పెట్టడానికి గల కారణాలు ఏంటంటమ్మా, శిక్షలు ఎంత నీకు మైక్రో లెవెల్లో ఫిల్టర్ అయితే నీ యొక్క మనసు అంత శుద్ధి అవుతుందని పరమాత్ముడి ఆజ్ఞ. శిక్ష ఒకటే, కాకపోతే ఉండే విధానాలు వేరుంటాయి. పలు విధాలుగా అమలు చేస్తూ ఉంటారు కదా దాన్ని. అవును. అలా శివుడు మహా పుణ్యక్షేత్రాల్లో భిక్షాటన చేసుకున్న వాళ్ళందరూ కారణ జన్మలే. హ్మ్. వాళ్ళందరూ ఎందుకు పుట్టుకుంటే ఒకప్పుడు ఆ గుడి దగ్గర ఆ గుడి ప్రాంతంలోనో అక్కడ చుట్టుపక్కల ఏదో ప్రాంతంలో వాళ్ళు మంచి పనులు చేసి ఏదో ఒక క్షణిక ఆవేశంతో చెడు పనులు చేయడం వల్ల ఆయన వాళ్ళని వెళ్ళిపో అని చెప్పి నోటి ద్వారా వెళ్ళగొట్టలేక ఈ విధంగా. అక్కడే పుట్టించుకొని చూసుకుంటూ ఉంటాడు. హ్మ్. మళ్ళీ వాళ్ళతో పడుకున్నప్పుడు పరమాత్ముడు వచ్చే పక్కన కూర్చుంటాడు. మరి హుహు. బిడ్డలు అనేది పరమాత్ముడి ఆజ్ఞ అంత బలంగా ఉంటుంది. భిక్షాటకుడు లాగా నిన్ను చూడడు. ఈ శరీరమే తల్లి దుమ్ముతో ఉంటుంది. ఆత్మకి నువ్వు ఎప్పుడైనా దుమ్ము చూసావా, లేదండి. బట్టలు చూసావా? అది ఒక గాలి. ఈ పంచభూతాల్లో వాయువు అనే రూపాన్ని ఎలా అంటే అది ఎంత చిన్న సైజులోకైనా పోయి ఊపిరి తీయగలదు. అలాంటిది పరమాత్ముడు చేతిలో పెట్టుకొని ప్రశాంతంగా పడుకోబెట్టుకోగలడు. హ్మ్. శివుడు అనగానే 6 అడుగుల్ని తీసుకొని ఆయన చేతిలో పడుకోబెట్టుకోడు. ఒక చిన్న అణువు మనం. హ్మ్. ఆయన దాన్నే చాలా ప్రశాంతంగా పడుకోబెడతాడు. భిక్షాటకుడికి బాధ కాదంటావా తల్లి? అయితే. ఎంత బాధ అయితే ఉండొచ్చు. అవును. కానీ పడుకున్నప్పుడు బాధ కాదు వాళ్ళకి. 30 సెకండ్లో నిద్రపోతారు వాళ్ళు. హ్మ్. పడుకోగానే వెళ్ళిపోతారు దేవుడి ఎంత దగ్గరికి. అదృష్టం అనుకోవాలి. చూసారా? ఇక్కడ చూడండి ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటాము, ఎంత ఇది చేస్తాం, లేక. అయినా నిద్ర రాదు. శరీరంతో ఏమీ చేయలేం తల్లి. అంతరాత్మ పవిత్రమై ఉంటే పరమాత్మని చేరడానికి నీ ఇంటి గుమ్మం ముందే ఇలా తొంగి చూస్తాడు. నన్ను ఎప్పుడు రమ్మంటావు లోపటికని. మనం ఆయన తొంగి చూస్తే పారిపోతాం, అమ్మో ఇంటికి వస్తాడేమో అని. కాబట్టి మనం చూసే ఈ వృత్తాంతం మారాలి, అంటే మనం చూసే ఆలోచన మారాలి. ఏ పూజ చేసినా అంతఃకరణ శుద్ధి అంతరాత్మతో చేస్తే అది నిజంగా నా బిడ్డ మోయగలుగుతాడు, నిజంగా నా బిడ్డకి సిరులు వస్తాయంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఖచ్చితంగా కష్టాన్ని నమ్ముకున్న వాడు ఫలితాన్ని చూస్తాడు. అడ్డదారిలో వెళ్ళిన వాడు ఎప్పటికైనా అడ్డంగా పడతాడు. ఇదే ధర్మం. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.